ఎస్ బ్రో, నా అప్లికేషన్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, బట్ అది నేను తప్ప ఎవరు యూజ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు వరల్డ్లో ఉన్న అందరూ నా అప్లికేషన్ యూజ్ చేయాలంటే నేను ఏం చేయాలి? డోంట్, నీ ప్రాబ్లం కూడా ఇదేనా? నువ్వు డెవలప్ చేసిన అప్లికేషన్ ఎంటైర్ వరల్డ్లో ఉన్న అందరూ యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ టు డిప్లాయ్ ద అప్లికేషన్. నువ్వు డెవలప్ చేసిన అప్లికేషన్ ఉన్న ఫైల్స్ అన్ని తీసుకెళ్ళి మనం ఒక సర్వర్లో డంప్ చేస్తాం. సో సర్వర్లో మన అప్లికేషన్ రన్ చేసేటప్పుడు సర్వర్ అనేది మన అప్లికేషన్ ఎంటైర్ వరల్డ్కి సప్లై చేస్తుంది. ఇక్కడ ఎలా వర్కౌట్ అవుతుందంటే మన అప్లికేషన్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళందరూ కూడా క్లయింట్స్. సో క్లయింట్స్ అనే వాళ్ళు త్రూ ఇంటర్నెట్ మన అప్లికేషన్ని యాక్సెస్ చేయొచ్చు. సో క్లయింట్స్ సర్వర్కి రిక్వెస్ట్ పెడతారు, సర్వర్ రెస్పాన్స్ పంపిస్తుంది ఎప్పుడైతే మన అప్లికేషన్ సర్వర్లో ఉంటుందో. సో సింపుల్గా సర్వర్ అంటే ఒక సూపర్ కంప్యూటర్ టూల్. ఆల్రెడీ సర్వర్ కోసం ఒక బేసిక్ వీడియో చేసా. అండ్ నౌ మనం ఒక సర్వర్ని క్రియేట్ చేద్దాం, ఆ సర్వర్లో మన అప్లికేషన్ని డిప్లాయ్ చేద్దాం. మనం యూజ్ చేస్తుంది AWS క్లౌడ్ కాబట్టి ఇక్కడ ఒక సర్వీస్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ Amazon EC2 ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. సో దాన్ని యూజ్ చేసి సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే సర్వర్లో అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలి అనేది అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఇలాగే AWS క్లౌడ్ అండ్ DevOps ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటున్నావా? అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.